प्रपञ्चकालिमप्रगावलम्बि कण्ठकन्दलीरु चिप्रबद्धकन्दरं स्वरच्छिदं पुरच्छिदं भवच्छिदं महच्छिदं गजच्छिदं 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 అక్కడి నుంచి వెళ్ళాలా ఇక్కడి నుంచి వెళ్ళాలా ఇటు నుంచి ఇటు వస్తాను Yes, okay. పెట్టడానికి మేము ఫ్యామిలీస్నే టార్గెట్ చేయకుండా మన జంగంలో యూత్కి ఫ్యామిలీస్కి అందరూ ఒకటే ప్లేస్లో ఎంజాయ్ చేసేలా ప్లేస్ చేయదని మేము దీన్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. యూత్ వచ్చినా ఫ్యామిలీ వచ్చినా వాళ్ళకి సౌకర్యంగా చిన్నపిల్లలు వచ్చినా వాళ్ళకి కూడా ప్రశాంతంగా ఉండేలా దీన్ని ప్లాన్ చేస్తాము. ఇది కాకుండా ఫుడ్ జోలికి వస్తే దాన్ని మేము మోస్ట్ హైజీన్ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తాము. మాది ఇంకా ఓపెన్ కిచెన్ అండి. మీరు ఎనీ టైం యాజ్ ఏ కస్టమర్ వచ్చి మీ కిచెన్ చూసుకొని తర్వాత ఆర్డర్ చేసుకోవచ్చు. మీ కిచెన్కి యాక్సెస్ కూడా ఉంటుంది. దీనికి మేము మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ చేస్తామండి. 7కి టీ స్టార్ట్ అవుతుంది, టిఫిన్ స్టార్ట్ అవుతాయి. 12 వరకు టిఫిన్స్ రన్ అవుతాయి, టీ రన్ అవుతుంది. 12 తర్వాత బిర్యానీ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం నైట్ వరకు బిర్యానీ నడుస్తుంది. బిర్యానీతో పాటు ఫాస్ట్ ఫుడ్స్, ఇండియన్ స్టార్టర్స్ మరియు కాంటినెంటల్ అంటే పిజ్జా, బర్గర్, పాస్తా ఇలాంటివి కూడా సర్వ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫుడ్ అంటే ఎన్ని గంటల దాకా నైట్ 10 గంటల వరకు ఉంటుంది. మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, రాత్రి 10 గంటల వరకు ఓపెన్. ఈరోజు నూతనంగా జనగామలో మెడికల్ కాలేజ్ దగ్గర హలో ఫుడ్స్ అని చెప్పేసి రెస్టారెంట్ స్టార్ట్ అయ్యి జరిగింది. ఈ ఏదో ఈ రెస్టారెంట్లో తెలంగాణ రుచులు చాలా మంచి రుచులతో ఉన్నటువంటి ఫుడ్ అందుబాటులో ఉంటుంది. మంచి వాతావరణము, చక్కని ప్రశాంతమైన వాతావరణం ఈ హోటల్ ఏదైతే ఉందో రెస్టారెంట్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఏదో చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది. ఏదో ఉందో అందరు రేట్లు కూడా అందరికీ అందుబాటులో సరళమైన రేట్లు ఉంటాయండి. ఇక్కడ జనాలు లేని విధంగా బ్రహ్మాండంగా ఈరోజు ఏదో స్టార్ట్ అయింది కాబట్టి అందరూ రావాల్సింది కోరుతున్నారు. ఈరోజు హలో ఫుడ్స్ అనే ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది జనగాంలో. దీంట్లో మా యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇటువంటి వాతావరణం, ఇక్కడ మేము ఇచ్చేటువంటి వాతావరణం ఇటువంటి రెస్టారెంట్లో ఉంటుంది. మేము ఒక సిటీ కల్చర్ని, ఒక జనగాం టౌన్లో సిటీ కల్చర్ని అలవాటు చేశాము. సిటీ కల్చర్ని జనగాం టౌన్లో అలవాటు చేశాము. దీంట్లో మా యొక్క వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక రెస్టారెంట్కి వెళ్తే ఓన్లీ బిర్యానీ, సోయన్స్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. మా యొక్క రెస్టారెంట్కి వస్తే టీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి టీ కానీ, టిఫిన్స్ కానీ, మిల్లెట్స్ కానీ, బిర్యానీ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ, పిజ్జా కానీ, బర్గర్స్ కానీ, మరియు కొత్తగా అంటే ఇప్పుడు ప్రజలకి కావాల్సినటువంటి పిల్లలు ఆకర్షణ ఉండేటువంటి పొటాటో రోల్స్ అని చెప్పేసి యూఎస్లో దొరికేటువంటి ఫింగర్ చిప్స్ అనేటివి అవన్నీ మా యొక్క రెస్టారెంట్లో స్టార్ట్ చేసాము. అది ప్రతి ఒక్క ప్రజలు తీసుకోవాలి. మా యొక్క ఆహ్వాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు బయట హోటల్స్కి మీ హోటల్స్కి బయట హోటల్స్కి మా హోటల్స్కి తేడా అంటే మా యొక్క ప్రతి హోటల్లో బిర్యానీ ఉంటుంది, మా హోటల్లో కూడా బిర్యానీ ఉంటుంది. మా యొక్క హోటల్లో మా యొక్క టేస్ట్ అనేది ప్రతి హోటల్లో బిర్యానీ దొరుకుతుంది. మా యొక్క టేస్ట్ మీరు చెప్పండి. మా యొక్క అనుభవం స్టాఫ్స్ అంతా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తీసుకొచ్చాము. ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఒక్కొక్క మార్కెట్స్కి ఒక్కొక్క రకమైన స్టైల్ ఉన్నది చేయడంలో.
ఇంకొకటి మా అలో ఫుడ్ గ్రీనరీ ఒక టీమ్తోనే మేము ఆలోచన తీసుకొచ్చాము. వచ్చిన పిల్లలకైనా ఫ్యామిలీకైనా ఫ్రీగా ఉంటుంది దేనికైనా. ఇంకోటి మేము ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయాలంటే ఈవినింగ్ స్క్రీన్ చేస్తున్నాము. ఎక్విప్మెంట్ మా నీట్నెస్ మా యొక్క అన్ని ఫిట్ చేసుకొని అన్నీ బాగుంటాయని. పార్సల్ ఫుడ్ కూడా పెట్టారా? పార్సల్ కూడా చేస్తారా? హోమ్ డెలివరీ కూడా ఉంటుంది మా అంటే హోమ్ డెలివరీ కొన్ని డేస్లో స్టార్ట్ చేస్తాము. టేక్ అవే మాత్రం కస్టమర్ వచ్చి తీసుకో వెళ్ళడానికి మాత్రం ఇప్పుడు ప్రజెంట్ సౌకర్యం జరుగుతుంది. రేట్లు పేదవారికి అందుబాటులో ఉన్నాయా? పేదవారికి ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరు తీసుకోగలుగుతారు. మా యొక్క రేట్లు ఎవరైనా సరే ప్రతి ఒక్క కస్టమర్ తీసుకునేటువంటి విధానంగానే పెట్టాము. మరి అంత హార్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఉద్దేశం చేసుకొని పెద్దవారిని చిన్నవారిని ప్రతి ఒక్కరిని ఉద్దేశం చేసుకొని రేటు పెట్టడం. రేట్ల విషయంలో బయట తక్కువ ఉంటుందా? బయట వాళ్ళ కంటే టేస్ట్లో ఉంటుంది, క్వాలిటీలో ఉంటుంది. మా యొక్క రేట్ దగ్గర కూడా 100% తక్కువనే. మన సామాన్కి రాలే ఫోటో తీసుకున్నాడు ఆయన. చెప్పండి. నీ పేరేం పేరమ్మా? శృతి. ఇక్కడ హోటల్లోకి ఎంతమంది వస్తారు మీరు? 5 members. 5 members. ఫుడ్ ఎట్లా ఉంది ఇక్కడ? చాలా చాలా బాగుంది. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ? బిర్యానీ, కాంటినెంటల్ తీసుకొచ్చాము. ఇక్కడ టేస్ట్, అంబియన్స్, ఇంకా సర్వీస్ అన్నీ బాగున్నాయి. మీరు మస్ట్గా ట్రై చేయండి. ఇక్కడికి తొందరగా వచ్చి నువ్వు చెప్పమ్మా. ఇది అవుతుందా పని? మీరు దూరం వెళ్ళాలమ్మా. వాళ్ళు మాట్లాడు, మీరు మాట్లాడలేరు. ఎట్లా కుదురుతుంది? బిర్యానీ చాలా బాగుంది. అట్లా కాదు, మాట్లాడితే వాళ్ళు సిగ్గుపడుతుంది. మీరు ఎవరు కళ్ళు అవుతారు? కాదు, నువ్వు అడిగే క్వశ్చన్స్ ఏందో నువ్వు కరెక్ట్ చెప్పు. దాన్ని బట్టి వాళ్ళని ప్లాన్ చేస్తా. ఫస్ట్ ఏం లేదమ్మా. బిర్యానీ ఇంకా స్టార్టర్స్ ఇక్కడ ఏమేమి టేస్ట్ ఎట్లా ఉంది? అంటే దీంట్లో బెనిఫిట్ టీ కానీ కాఫీ కానీ మీరు ఏం చేస్తారు? కాలేజ్ చేస్తారా? మీరు కూడా లేదా? అంటే ప్రతిరోజు మీ ఫ్రెండ్స్కు చెప్పాలని ప్రయత్నం చేస్తారు. ఈ హోటల్ గురించి చెప్తారు కదా? చాలా బాగుంది ఇక్కడ.
హలో అదే మళ్ళీ